7 లక్షల కోట్లు అంటోంది ప్రభుత్వం. ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం తాము చేసిన అప్పులు కేవలం 3,22,000 కోట్లు మాత్రమే అంటోంది. దానికి ఆర్బీఐ రిపోర్ట్ ని ఆధారాలుగా చూపిస్తోంది. మరి బీఆర్ఎస్ కౌంటర్ కి ప్రభుత్వం ఇస్తున్న సమాధానం ఏంటి? డిప్యూటీ సీఎం కమ్ ఆర్థిక మంత్రి భట్టి చెబుతున్న లెక్కలేంటి? తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. బీఆర్ఎస్ సర్కారు తెలంగాణను అప్పుల్లో ముంచిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అబద్ధమని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఆర్బీఐ లెక్కల ప్రకారం తమ హయాంలో చేసిన అప్పులు కేవలం 3,22,499 కోట్లు మాత్రమే అని, కాంగ్రెస్ మాత్రం 7 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాలనలో ఆర్బీఐ రిపోర్టు ప్రకారం చేసిన అప్పు 3,22,499 కోట్లు. మరి వీళ్ళు ఏం ప్రచారం చేస్తుండ్రు? 7 లక్షల కోట్లు చేసిండ్రు, 7 లక్షల కోట్లు చేసిండ్రని ఈరోజు బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ప్రభుత్వం మాత్రం తెలంగాణ అప్పు 7,11,911 కోట్లని చెప్తోంది. ఈ వాస్తవాలు దాచేస్తే దాగవని అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ లెక్కలు బయటపెట్టి చర్చిస్తామని చెప్తున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఇప్పటి వరకు 66,722 కోట్లు బ్యాంకులకు చెల్లించినట్టుగా చెప్పారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. వాళ్ళు దోచుకోవడానికి అప్పులు చేస్తే తాము ప్రజల కష్టాలు తీర్చేందుకు అప్పులు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచకపోవడం వల్లే సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందలేదన్న భట్టి తమ అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందన్న భట్టి విక్రమార్క తమ ప్రభుత్వం గత సర్కార్ చేసిన అప్పుల్ని చెల్లిస్తూనే 21,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేయడం చిన్న విషయమేం కాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ కూడా విసిరారు భట్టి విక్రమార్క. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.